లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ప్రాబ్లమ్స్ అన్నీ. నేనైతే ఆ ప్రాబ్లమ్స్ని ఒక ఛాలెంజ్గా తర్వాత ఒక ఎక్స్పీరియన్స్గా అయితే నేను తీసుకుంటాను. ప్రతి ఒక్క ఎక్స్పీరియన్స్, ప్రతి ఒక్క ప్రాబ్లము మనకు ప్రతి ఒక్కటి ఏదో ఒకటి నేర్పిస్తుంది అనమాట. ఆ నేర్పించేదాన్ని నెక్స్ట్ టైం మనము రిపీట్ అవ్వకుండా దానికి పర్మనెంట్ సొల్యూషన్ ఏం చేయొచ్చు అనేది నేను ఆలోచిస్తాను అనమాట. నాకున్న ఒక చిన్న ఎక్స్పీరియన్స్తో అయితే నేను చెప్తున్నాను వినండి. ఎప్పుడైనా ఒక ప్రాబ్లం అనేది వచ్చింది అని అంటే మనము ఎప్పుడు టెన్షన్ పడకూడదు. ఆ ప్రాబ్లమ్ని కూల్గా అయితే డీల్ చేయాలన్నమాట. టెన్షన్ పడడం వల్ల మనం సొల్యూషన్ చిన్న ఎగ్జాంపుల్ అయితే చెప్తాను చూడండి. మేము ఫీల్డ్కి అయితే వెళ్తున్నాము. అప్పుడు సడన్గా బండి అయితే పంచర్ అయిపోయింది. మేము మెకానిక్ కోసం వెయిట్ చేయాలన్నా లేదా మేమే వేసుకోవాలన్నా అనే ఆప్షన్లో మేమే పంచర్ వేసేసినాము. ఒకవేళ మెకానిక్ కోసం కానీ మేము వెయిట్ చేసి ఉంటే ఆ రోజు ఫీల్డ్ మొత్తం ఆగిపోయేది. కాబట్టి ప్రాబ్లం వచ్చినప్పుడు ధైర్యంగా అయితే ఎదుర్కోండి. ఇంకొకటి, ధైర్యంగా ఎదుర్కోవడానికి నాకు సపోర్ట్ చేసేది అయితే మా ఓనర్ సపోర్ట్ చేస్తారనమాట. కొంచెం లేట్ అయినా పర్లేదు, టెన్షన్ పడకుండా నిదానంగా చేసుకొని రండి అని అయితే అన్న చెప్తాడు. చూడండి, ఈ వీడియోలో ఇది సింగిల్ రోడ్డు. నైటు 8 o'clock అయింది. మేము ఇంకా వెళ్ళాల్సిన డెస్టినేషన్ అయితే 120 kilometers అయితే ఉంది. అసలు ఈ రోడ్లో ఒక్క వెహికల్ కూడా రావట్లేదు. సైడ్లకైతే మొత్తం పెద్ద ఫారెస్ట్, సౌండ్లు అయితే పెద్ద పెద్ద సౌండ్లు వస్తున్నాయి. అయినా కూడా భయపడకుండా అయితే వచ్చేసినాం బయటికి. ఇంకొకటి, నెక్స్ట్ వీడియో ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. దాన్ని చూసి అయితే కొద్దిగా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.